హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ ట్రేడింగ్ ట్రేడ్ రిపోర్ట్ వీడియోస్. బేసికల్లీ మనకి నిఫ్టీ 50లో మార్నింగ్ అయితే 2 ట్రేడ్స్ అయితే ఫామ్ అయ్యాయి. బట్ మనం తీసుకుంది ఒకటే. ఇంకో ట్రేడ్ ఎందుకు తీసుకోలేదు రీజన్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి నిన్న మార్కెట్ తో కంపేర్ చేస్తే మార్కెట్ అనేది మనకు డౌన్ ఫాల్ అయితే వచ్చింది. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది అనమాట. మార్కెట్ ఓపెన్ అవ్వగానే మనం ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నాము. మన ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 180. అది ప్రైస్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ దాకా హోల్డ్ చేసినందుకు మనకి 1850 per lot ప్రాఫిట్ అయితే వచ్చింది. దాని తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చేసి డే హై ప్లస్ ఆల్సో ఈ రెసిస్టెన్స్ ఉంది కదా. సో ఇక్కడ దాకా అయితే హోల్డ్ చేసిన అక్కడ దాకా హోల్డ్ చేసినందుకు మనకి 3550 per lot ప్రాఫిట్ అయితే వచ్చింది. సింపుల్. దాని తర్వాత మనకి పైన ఇది ఏదైతే రెసిస్టెన్స్ చూస్తున్నామో మార్కెట్ ఆ రెసిస్టెన్స్ దగ్గర ఒక కప్ అండ్ హ్యాండ్ లాంటిది ట్రేడ్ అయితే ఫామ్ అవడం చూడొచ్చు. బట్ నేనైతే ట్రేడ్ ఇగ్నోర్ చేశాను, ఎందుకంటే దానికి మళ్ళీ 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఈ వీక్ మన రిస్క్ రివార్డ్ ని స్పాయిల్ చేసింది. అండ్ ఆల్సో ఈ రెసిస్టెన్స్ ఏదైతుందో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఎందుకంటే మీరు కొంచెం జూమ్ బ్యాక్ చేసి అక్కడ చాలా కన్సల్టేషన్ ఉంది. అది సెకండ్ రీజన్. అందుకని మనం అయితే ట్రేడ్ ఇగ్నోర్ చేసాం. దాని తర్వాత మార్కెట్ అనేది ఛానల్లో ఉండిపోయింది, పెద్ద మూమెంటం రాలేదన్నమాట. సో ఇది నా ట్రేడింగ్ డే. మీ ట్రేడింగ్ డే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు దాకా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. బాయ్.